పెళ్ళి పెళ్ళి అయ్యిందయ్యా. సరే సంతోషం. మరి పిల్లలు ఏమైనా ఉన్నారా అని అడిగినాడు. ఇద్దరు ఉన్నారయ్యా పిల్లలు అన్నాడు. ఓరే నీ సిగ్గు శిమడా. సరే పొద్దుపోయింది, చీకటి పడే లోపల ఊరు చేరుకోరా. ఇంతకు ఏ ఊరురా మీది అని అడిగినాడు. అయ్యా మా ఊరు పక్కూరేనయ్యా అన్నాడు. ఒరే పిచ్చివాడా, ఈ ఊరుకు ఇటు ఇంజర్ ఇటు రూపని గుడి, ఏ ఊరు రానిది అని అడిగాడు. ఇటేనయ్యా అని. సరే నీ మొగ్గం చూస్తూనే అనుకున్నాను రా నీది ఇంజాడని. సరే పొద్దుపోయింది, చీకటి పడే లోపల నీ ఊరు చేరుకోరా అని మనం సాగనంపుతున్నాడు. మరి డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యా మీరు తిన్న సపోటా పళ్ళకు నాకు డబ్బులు ఇవ్వాలయ్యా, డబ్బులు ఇవ్వండి అని చేసేస్తున్నాడు. ఓరి తిక్కోడా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా సపోటా పళ్ళ తినేందుకు. సరే కళ్ళు మూసుకొని గట్టిగా చేయి చాపురా, నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ పల్లెమటోడు అయ్యే ఏమన్నా బంగారం కూడా ఇస్తాడా అని కళ్ళు మూసుకొని చేయి చాపినాడు. ఇట్లా ఇట్లా చేతులన్నీ చూసుకొని జైలుంచి కొట్టేసి చేతులు పెట్టి గట్టిగా పట్టుకోరా అన్నాడు. ఆ పల్లవాడు కళ్ళు తెరిచి చేతి చూస్తే సపోటా ఇత్తనం ఉంది. అయ్యా ఇది సపోటా ఇత్తనయ్యా, డబ్బులు కాదయ్యా, డబ్బులు ఇవ్వయ్యా అని అడిగినాడు. ఓరి పిచ్చివాడా, ఇదేరా నీకు డబ్బులు, దీనికి ఒక కథ ఉంది, ఇలా ముందుకు రా అన్నాడు. ఇదిగో ఇక్కడ గొయ్యి తీశానయ్యా, అందులో ఆ విత్తనం వేసి మట్టి కప్పావా. కప్పానయ్యా అన్నాడు. విత్తనం మొలక, మొక్క మాను కొమ్మలకు ఆకుల మధ్య పిందెలే కాయలే పళ్ళు, గుత్తులు చెట్టు పళ్ళు కనిపిస్తున్నాయా అని అడిగాడు. అయ్యా ఏంటంటే డబ్బులు ఏమంటే చెట్టు మీద పళ్ళు అంటాడు, గుత్తులు అంటాడు, కాయలు అంటాడు, నాకేం అర్థం కాలేదండి. ఊరి పిచ్చివాడా, చెట్టు విత్తనం మొలకెత్తి మానేయి కొమ్మల నిండా కాయలు కాస్తున్నాయి కదరా. ఓ గంప తీసుకో, చెట్టు మీద పళ్ళన్నీ దింపు. ఇప్పుడు అమ్మ ఊర్లో సపడబలు ఊరంతా తిరిగి పళ్ళమ్మే అమ్ము, డబ్బులు వస్తున్నా. ఆ డబ్బుల్లో నేను ఇప్పుడు తిన్నానే 4 సపోటా పళ్ళు, ఆ డబ్బులను మినహాయించుకో. మిగిలిన సగం ఉప్పలపాడురా, అక్కడ పెద్ద శర్మ వద్దులే, పిల్లక స్వామి అని ఎవరిని అడిగినా మా ఇల్లు చూపిస్తారు. ఉంటే నేను లేకపోతే అదేరా మా ఆవిడకిచ్చేయి, వెళ్ళి ముందు ఆ పని చూడు. ఏందయ్యా డబ్బులు ఇవ్వండి ఎంత చెప్పినాడు. వెళ్ళేటప్పుడు అయ్యా ఒరేయ్ ఇంతకీ ఈ దారి ఎట్టుపోతుందిరా అని అడిగినాడు. నా చిన్నప్పటి నుండి చూస్తాను ఆ దావ ఆనండి, యాడికి పోలేదని వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఎవరికైనా నవ్వు రాకుండా క్షమించండి, స్టోరీ అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ కు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడానికి I request VC sir to come forward and the classical dance performers to have a snap.